హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మంచి టేస్టీ అయిన వెజిటేరియన్ ఫిష్ పులుసుని సౌత్ ఇండియన్‌లో ఎలా చేసుకుంటారో అలాగా, అంటే వెజిటబుల్స్‌తోనే ఫిష్ పులుసుని చేసుకోవచ్చనమాట. పండగ దినాల్లో గానీ, ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడైనా సరే మీరు సర్ప్రైజ్‌గా ఎంతో టేస్టీగా ఉండే రెసిపీని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి, గెస్ట్‌లకి టేస్ట్ చూపించొచ్చు. ఒక్కసారి రెసిపీ టేస్ట్ చేశారంటే మీ ఫ్యామిలీ ప్రతి వారం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తుందనమాట. సో, ఓ లెవెల్‌లో ఉంటుంది మీ వంట అనేది. సో, రెసిపీలోకెళ్ళిపోదామా? సో, ముందైతే నేను ఈ రెసిపీ చేయటానికి ఇక్కడ నేను 2 అరటికాయలనైతే తీసుకున్నాను. పచ్చి అరటికాయలు ఫ్రెష్‌గా ఉండేట్టు చూసుకోండి. బాగా టేస్టీగా వస్తాయి. మంచిగా వాష్ చేసేసుకొని, అటు ఇటు తొడిమి కట్ చేసేసి, సన్నగా చెక్కు తీసుకోవాలి. మరీ థిక్‌గా కాకుండా కొంచెం అలా లైట్ గ్రీన్ కలర్ కనిపించేట్టు చెక్కు తీసుకోండి. మరీ ఫుల్ తీసేస్తే మెత్తపడిపోతుందనమాట. సో, ముక్కల్ని ఈ విధంగా క్రాస్‌గా, అంటే కొంచెం పొడవుగా వచ్చేటట్లు, మీకెలా చెప్పాలంటే కీరాని కూడా సలాడ్‌కి కట్ చేస్తాం కదా! అలాగే ఒక హాఫ్ నుంచి 1 ఇంచ్ వరకు ఉండేట్టు వెడల్పు చూసుకోండి. మరీ పల్చగా ఉంటే ముక్క మెత్తపడిపోయి విరిగిపోయే ఛాన్స్ ఉందనమాట. సో, ఈ విధంగా రెడీ అయిన ఈ ముక్కనికి ఈ విధంగా నేను హోల్స్ పెడుతున్నాను. ఒక సైడ్ మాత్రమే. ఎందుకంటే జనరల్‌గా ఫిష్‌కైతే ఈ విధంగా హోల్ ఉంటుంది కదా! సో, ఆ లుక్ రావాలని. చాయిస్ అండి. మీకు కుదిరితే చేయండి. లేదంటే అలా గూడా కుక్ చేసేసుకోవచ్చు. చూస్తానికి బావుంటుంది గదా! సేమ్ ఫిష్ లాంటి ఫీలింగ్ వస్తుంది కదా! అందుకోసం అనమాట. సో, ఈ ముక్కలకి కొంచెం జిగురుంటుంది గదా! ఆ బంక పోవాలంటే కాస్త మజ్జిగలో ఏసి మంచిగా కడిగేసుకోండి. కడిగేసుకుంటే అసలు మొత్తం నీట్‌గా అయిపోతుందనమాట. ఒక్క నిమిషం అలా రుద్దేసి, కడిగేసి తీసేసేయటమే. సో, వీటిని ఈ విధంగా కడుక్కున్న తర్వాత మంచినీళ్ళల్లో, శుభ్రంగా ఉన్న నీళ్ళల్లో వేసి ఇంకొకసారి వాష్ చేసుకోవాలి. అప్పుడసలు ఆ జిగురు, బంక ఏమి ఉండదనమాట. ఈ వాటర్ లేకుండా తీసేసుకోవాలి ముందు. వీటన్నిటిని నేను ఒక పొడి క్లాత్ మీదేసేసి చక్కగా క్లాత్‌ని ఈ విధంగా అద్దేసుకోవాలనమాట. సో, అలాగే ఇంకొక అరటికాయని గూడా తీసుకొని చెక్కు తీసేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసి వాటిని గూడా తుడిచిపెట్టేసాను. సో, ఈ ముక్కలన్నీ ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. మిక్సింగ్ బౌల్‌లోకి. ఇందులో ఇప్పుడు మసాలా పొడులు వేసుకోవాలనమాట. సో, నేనైతే ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక ముప్పావు నుంచి హాఫ్ స్పూను, అంటే 1 స్పూన్ గూడా వేసుకోవచ్చు మీ ఇష్టం. కారం టేస్ట్‌ని బట్టి, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆయిలేసి మంచిగా ఈ ముక్కలకు పట్టేంత వరకు మంచిగా కలిపేసుకోవాలనమాట. కావాలంటే ఈ ఉప్పు, పసుపు, కారం, నూనె కలిపిన తర్వాత ముక్కలేసి కలిపితే ఇంకా ఈజీగా ఉంటుంది. సో, బాగా ముక్కలకు పట్టిన తర్వాత కాసేపు వదిలేసేయండి. ఒక 10 నిమిషాలు. తర్వాత స్టవ్ మీద పొయ్యెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కించాలనమాట. అలాగే ఆయిల్ మంచిగా రాసుకోవాలి. సో, ఈ ముక్కలన్నిటిని ఈ విధంగా నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పక్క పక్కన కాకుండా కాస్త గ్యాప్ ఇచ్చి పెనం మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను కట్ చేసిన ఈ ముక్కలు 2 బ్యాచ్‌లుగా నేను ఫ్రై చేస్తున్నాను. పక్క పక్కన పెట్టుకుంటే ఆల్మోస్ట్ అవుతది గానీ, మనం ఈ విధంగా తిప్పడానికి రాదు. కావాల్సొస్తే కొద్దిగా ఆయిలేసుకోండి. 1, 2 స్పూన్లు. పర్లేదు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పెద్దగా ఆయిలేం పట్టదండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళైనా, ఆల్రెడీ చూసే వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయటం మర్చిపోవద్దు. సో, 2 పక్కల మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసి, సెకండ్ బ్యాచ్‌ని గూడా ఇదే విధంగా కాస్త ఆయిల్ రాసేసి 2 పక్కల మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చక్కగా ఈ విధంగా రోస్ట్ చేసేసుకోవాలి. సో, ఈ విధంగా రోస్ట్ చేసుకొని ఈ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. సో, నెక్స్ట్ నేను ఈ కర్రీ చేయటానికైతే నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయలని చెక్కు తీసేసి మంచిగా ఈ విధంగా 2 ముక్కలు కట్ చేసుకొని, ఈ విధంగా నేను తొడేలైతే కట్ చేసేసుకుంటాను. వీటిని కొంచెం పెద్ద పెద్ద క్యూబ్స్‌గా కట్ చేసుకోవాలి. జనరల్‌గా అయితే చేపల పులుసుకి ఈ విధంగానే క్యూబ్స్‌గా కట్ చేసేస్తాం మేము. కానీ ఇప్పుడు ఈ కూరకి గుజ్జు కావాలి కాబట్టి, ఈ పెద్దగా కట్ చేసుకొని ఈ క్యూబ్స్‌ని ఇలాగా చాపర్‌లో వేసుకొని చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చాపర్ లేకపోతే మిక్సీ గిన్నెలో గూడా ఏసుకోవచ్చు. కొంచెం పల్స్ మోడ్‌లో వేసుకొని 1, 2 తిప్పులు తిప్పేసి వదిలేసేయండి. పేస్ట్‌లా చేయకూడదు. స్టవ్ మీద నేనైతే ఇక్కడ స్టవ్ వెలిగించి మట్టి కుండనైతే పెట్టుకుంటున్నాను. మట్టి పాత్రని. మీ దగ్గర ఏదైనా ఉన్నా వాడుకోవచ్చు. కానీ అడుగు మాత్రం మందంగా ఉండేట్టు చూసుకోండి. పాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేశాను. ఫస్ట్ అయితే నేను 2 ఎండుమిర్చిలు వేశాను. 1 స్పూన్ జీలకర్ర, 1, 2 స్పూన్లు తాలింపు గింజలు వేసి పప్పులన్నీ మంచిగా వేయించాలనమాట. ఆల్మోస్ట్ పప్పులు వేగాయన్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకుని వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది తాలింపుకి. సో, కరివేపాకు వేగిందన్న తర్వాత ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసి
ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మట్టి పాత్ర వాడుతున్నాను కాబట్టి దీనికి కొన్ని నియమాలు అయితే ఉంటాయి. మీరు స్టీల్‌దైనా వేరే గిన్నె వాడితే ప్రాబ్లమ్ ఏం లేదు. మట్టి పాత్ర వాడేటప్పుడు మాత్రం కాస్త సెగ పెరిగిన తర్వాత హై ఫ్లేమ్‌లో వండొద్దు. ఇది నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. హై ఫ్లేమ్ వండితే బాటమ్ పగిలిపోయిద్ది. నాకు అలాగే అయింది. ఇది మూడో పాత్ర. బాగా వండిన తర్వాత ఈ పాత్రనైతే నేను ఉంచుకోగలిగాననమాట. సో, ఉల్లిపాయలు బాగా వేగాలంటే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి వేయించుకోండి. కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఒక స్పూన్ వేసి సన్న సెగ మీద మగ్గనివ్వండి. ఒక్కసారి మట్టి పాత్ర సెగ పెరిగిన తర్వాత అసలు ఆల్మోస్ట్ సన్న సెగ మీదే ఉండాలి. అంటిల్ అన్లెస్ మనం లిక్విడ్స్ పోస్తే తప్ప సెగ పెట్టకూడదు. ఇక్కడ నేనైతే ఒక 2 టమాటాలను తీసుకున్నాను. కొంచెం రఫ్‌గా కట్ చేసి పెట్టుకుంటున్నాను, తొడాలు కట్ చేసి. టమాటాలైతే శుభ్రంగా ఆల్రెడీ కడిగేసి పెట్టేసుకున్నాను. వీటిని కూడా ఇలాగ చాపర్‌లో వేసేసుకుంటున్నాను. తొందరగా అయిపోతుందనమాట. ఏమి లేదు. సన్నగా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు. కొంచెం టైం పట్టిద్ది. అందుకని నేను చాపర్‌లో వేస్తున్నాను. మీ దగ్గర మిక్సీ గిన్నె ఉంటే మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మెత్తటి పేస్ట్‌లా, లిక్విడ్‌లా వేసుకున్న జ్యూస్‌లా ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఈ అల్లం పేస్ట్ మంచిగా వేగింది అని మీకు మంచిగా వాసన పోయిద్ది. పచ్చి వాసన పోయి మంచి స్మెల్ ఒకటి వస్తుంది కదా! మనకి మామూలుగా అల్లం పేస్ట్‌కి. సో, ఆ టైంలో ఈ టమాటా చాప్ చేసుకున్న దాన్ని వేసుకొని సన్న సెగ మీద మగ్గనివ్వాలి. ఒకసారి మొత్తం గ్రేవీ అంతా ఒకసారి కలుపుకొని ఈ విధంగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి, ఈ టైంలో మూత పెట్టి సన్న సెగ మీద ఒక 2, 3 నిమిషాలు వదిలేసేయాలి. అప్పుడేమవుతుందంటే నూనెలో మగ్గిపోతుందనమాట టమాటాలు. చాలా సాఫ్ట్‌గా మెత్తగా అయిపోతాయి. ఆలోపు నేనైతే ఫస్ట్ ఏ పులుసు చేసినా ఫస్ట్ చింతపండయితే నానబెట్టేసుకుంటాను. ఒక 50 గ్రాముల చింతపండుని కొంచెం వేడి నీళ్ళు పోసి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోంచి కాస్త వాటర్ పోసుకొని పిసుక్కొని పల్పయితే తీసేసుకుంటున్నాను చింతపండు పులుసు. ఆల్రెడీ మనం ముక్కలు కలుపుకున్న గిన్నె ఉంది కదా! అందులో కొంచెం ఉప్పు, కారం ఉంటది కాబట్టి నేను అందులోనే వడకట్టుకుంటాను ఎప్పుడూ గూడా. సో, వేస్ట్ అవ్వదు ఒక గిన్నె. ఇంకోటేంటంటే మన పులుసుకి మంచి టేస్ట్ కూడా వస్తదనమాట. ఈజీగా మనం పులుసుని టేస్టీగా చేసుకోగలుగుతాం. ఇక్కడైతే నేను బౌల్‌లో కావలసినంత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నాను. లిస్ట్‌లో చూపించిన ప్రకారం. ఆల్రెడీ నేను వేసేసాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందనమాట. సో, అందుకని నేను మీకు వేయటం చూపియట్లేదు. మిక్స్ చేసిన తర్వాత, వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గపెడితే ఆయిల్ బయటకొస్తది. సో, మూత తీసి ఆయిల్ బయటకొచ్చిందన్నప్పుడు ఈ చింతపండు పులుసుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని కూడా కొంచెం వేడి నీళ్ళు పోసి కడుక్కొని నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఎందుకు వేడి నీళ్ళు పోస్తున్నానంటే, వేడి నీళ్ళు పోయటం వల్ల మన పులుసు ఎక్కువ సేపు నిలువ ఉంటది. అదే ఎండాకాలం అయినా, లేదంటే కాస్త వేడి ప్రాంతంలో కూడా సాయంకాలానికి కొంచెం పులుపు పాడయ్యే ఛాన్స్ ఉంటది పులుసులు. కాస్త ఉప్పు, కారాలు తక్కువ తిన్న వాళ్ళకి చెప్తున్నాననమాట. సో, ఈ ప్రాబ్లమే లేదు. పులుసు రెండో రోజు కూడా నిలవ మంచిగా ఉండాలంటే నేను చెప్పిన ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. వీడియోని స్కిప్ చేస్తే ఇలాంటి టిప్పులు చాలా మిస్ అవుతూ ఉంటారు నా వీడియోస్‌లో. సో, దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో, ఈ పులుసు అనేది బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఉప్పు చూసుకోండి, కారం చూసుకోండి. నాకైతే ఇంకాస్త ఉప్పు పట్టిద్దనిపించింది. ఒక స్పూను ఉప్పు, హాఫ్ స్పూను కారం వేశాను. సో, బాగా మరుగుతూ ఉంటది కదా! 1 మినిట్ తర్వాత. అప్పుడు ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న ఈ బనానా పీసెస్‌ని ఇందులో వేసేసుకోవాలి. ఒకేసారి గుమ్మడించకుండా ఇలా మెల్లిగా వేసుకోండి. ముక్కలు విరిగే ఛాన్స్ ఉంటది కదా! అందుకని చెప్తున్నాను. నమ్మండి ఫ్రెండ్స్, మట్టి పాత్రలో వండినప్పుడు నేను టేస్ట్ చేస్తే మీరు నమ్మరు ఎంత బావుందో. సో, ముక్కలు వేసిన తర్వాత సిమ్‌లోనే పెట్టేసుకోవాలి. పులుసు ఉడికేటప్పుడైనా సరే మీరు సన్నగా అంటే పచ్చిమిర్చిని కొంచెం చీలికలుగా కట్ చేసి ఒక 4 వేసేసుకోవాలి. ఇప్పుడు కూడా వేసేసుకోవచ్చు. నేను అప్పుడు మర్చిపోయాను పులుసు ఉడికేటప్పుడు. సో, ఇది అయితే పొడి మసాలా. ఈ డిష్‌కి ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుందని చెప్పుకోవాలి నాన్ వెజ్ డిషెస్‌కైనా. నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఛానల్‌లో ఉంది. ఒకసారి ఆ రెసిపీని చూడండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఈ పొడి మసాలా అయితే నేను ఒక స్పూన్ వేసుకున్నాను. ఇందులో ధనియాలు, పట్ట, మనం జీలకర్ర అన్నీ ఫ్రై చేసి పొడి చేసుకోవాలి. ఈ పొడి వేసిన తర్వాత ముక్కలు ఆల్రెడీ ఉడుకుతున్నాయి కదా! తొందరగా గెంటితో కలిపితే ముక్కలు ఇరిగిపోతాయి. అందుకని ఎప్పుడు చేపల కూర అయినా, ఇలాంటి ఏదైనా పులుసు కూరలైనా ముక్కలు మగ్గుతున్నప్పుడు గెంటితో కాకుండా క్లాత్‌తో తిప్పుకోండి. ఒక్క నిమిషమే మగ్గబెట్టాలి మూత పెట్టి. ఎందుకంటే ముక్కలు ఉడుకుతున్నప్పుడు మూత పెట్టొద్దు. తొందరగా మెత్తగా అయిపోతుంది. మనం వడ్డించుకొని తినేటప్పుడు స్మాష్ అయిపోతుందనమాట. అందుకోసం ఒక్క నిమిషం. ఎందుకంటే ఆ పొడి మసాలాలో ఉన్న
మసాలాలోని ఆయిల్ అంతా కూడా ఇందులో ఇన్ఫ్యూజ్ అవ్వాలి, దిగిపోయాలన్నమాట. అందుకోసం ముక్క చూసారా ఇరగకుండా ఎంత బాగా కుక్ అయిందో. చూపిస్తా చూడండి ముక్క ఎంత బాగా కుక్ అయిందో. అలా పట్టుకుంటే గానీ విరగకూడదు. టేస్ట్ చూస్తున్నాను. అబ్బా! ఎంత టేస్ట్‌గా ఉందంటే 100% సక్సెస్ అన్నమాట. మీరు కూడా ఈ రెసిపీని చూసుకుంటూ మీరు ఫస్ట్ టైమ్ ట్రై చేసినా కూడా ఇంతే పర్ఫెక్ట్‌గా చేస్తారు. ఫైనల్‌గా అయితే నేను కొత్తిమీర వేసేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయటమే. సో ఎంతో టేస్టీగా ఉండే, అబ్బా! స్పైసీ, పుల్లగా ఉండే ఈ రెసిపీని నేను సర్వ్ చేసుకొని తింటున్నాను. నాకైతే చాలా ఆకలేస్తుంది ఈ వెజిటేరియన్ చేపల పులుసు తినటానికి. సో కార్తీక మాసం, శ్రావణ మాసం, ఏదన్నా పండగ దినాల్లో మనం పూజలవి చేసినప్పుడు, లేదంటే వెజిటేరియనే వస్తారు, మనకి తినాలనిపిస్తది వాళ్ళతో పాటు. అలాగే నాన్ వెజిటేరియన్స్ వస్తారు, మనం వండలేని సిచ్యువేషన్ అవుతది గెస్ట్‌లొచ్చినప్పుడు. సో అలాంటప్పుడు అందరినీ తృప్తిపరిచేలాగా ఇలాంటి రెసిపీ ఒకటి చేసుకున్నామంటే ఇంక అంతకన్నా హ్యాపీగా ఉంటుంది. ముక్క చూసారా ఎంత బావుందో! అసలెవరైనా నమ్ముతారా చూసినప్పుడు ఇది ఫిష్ పులుసు కాదని? తింటుంటే మాత్రం ముద్ద ముద్దకి ఇక మాటలు లేవనమాట. తింటూనే ఉంటాము. ఇంకసలు మాట్లాడే పనే ఉండదు. మేమైతే ఎక్కువ పులుసులకి ముద్దపప్పు చేసుకుంటాం కందిపప్పుతో. ఆ పులుపు, కారాన్ని బ్యాలెన్స్ చేస్తూ కావాల్సినంత పప్పేసుకొని కలుపుకొని తింటే మంచి ప్రోటీన్ గూడా ఎళ్తది కదా వెజిటబుల్స్‌తో పాటు. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.